హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో భారత ప్రభుత్వ మినీరత్న కేటగిరీకి చెందిన అస్సోంలోని నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇందులో మొత్తం 66 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు సెలెక్ట్ అయ్యే వారికి మొత్తం 50,000 రూపాయల వరకు శాలరీ ఇస్తారండి. ఇందులో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీలు 61, అసిస్టెంట్ ఆఫీసర్ కమర్షియల్ ట్రైనీలు 3, అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్లు 2గా రిలీజ్ చేశారు. ఆన్లైన్లో స్టార్టింగ్ డేట్ అప్లై చేసుకోవడానికి 24/7/2021 ఇచ్చారండి. దరఖాస్తు చివరి తేదీ 13/8/2021గా ఇచ్చారు. దీని యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అనేది చూద్దాం ఒకసారి కంప్లీట్గా. దానికన్నా ముందుగా ఒక జెంటిల్ రిమైండర్ అండి, మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివలన మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ ఈ విధంగా రిలీజ్ చేశారండి. ఇందులో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీలు వచ్చేసి మొత్తం 61 రిలీజ్ చేశారని చెప్పాముగా. అందులో గ్రాడ్యుయేట్ సివిల్ వాళ్ళకి 6, మెకానికల్ వాళ్ళకి 20, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి 11, ఎలక్ట్రికల్ వాళ్ళకి 8, కెమికల్ వారికి 10, కంప్యూటర్ సైన్స్ వారికి 5, మెటలాజికల్ వారికి 1, అసిస్టెంట్ ఆఫీసర్ కమర్షియల్ ట్రైనీకి 3, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్కి 2గా రిలీజ్ చేశారండి. ఇందులో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేటు 24/7/2021 ఇచ్చారు. లాస్ట్ డేటు ఆగస్టు 13వ తేదీగా ఇచ్చారండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ అన్ని గమనిస్తే ఇందులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ పోస్టులకి ఏ స్ట్రీమ్లో అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్ట్రీమ్లో వారు ఫుల్ టైం 4 years డిగ్రీ చేసి ఉండాలి. మినిమం 65% మార్క్స్ తెచ్చుకొని ఉండాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అనగా సివిల్ వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్లో, మెకానికల్ వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్లో, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో, ఎలక్ట్రికల్ వాళ్ళకి, కెమికల్ వాళ్ళకి, కంప్యూటర్ సైన్స్ వారికి, మెటలాజికల్ వారికి వారి యొక్క రిలవెంట్ ఇంజనీరింగ్ డిగ్రీలో 65% మినిమంగా ఉన్నవారు, అర్హత ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ పోస్టులకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. అనుభవం అవసరం లేకుండా స్టార్టింగ్లోనే మీకు 50,000 శాలరీలో ఇచ్చి తీసుకునే పోస్టులు ఇవి. దీనికి 1/7/2021 కల్లా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలుగా ఇచ్చారు. ఇందులో సెకండ్ పోస్ట్ అసిస్టెంట్ ఆఫీసర్ అండి, కమర్షియల్ ట్రైనీ పోస్టులు. ఇందులో 60% మార్క్స్లో కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వారికి, అది కూడా 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వారు కామర్స్లో 60% మార్క్స్ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. ఈ పోస్టులకు కూడా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 1/7/2021 కల్లా 32 సంవత్సరాలు మించకుండా ఉండాలి. అటువంటి వారందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో 3వ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ అండి. ఇందులో CA ఇంటర్మీడియట్ పాస్ అయిన వారందరూ, CAలో ఇంటర్మీడియట్లో ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే బ్యాచిలర్ డిగ్రీ 60%తో ఉండాలని చెప్తున్నారు. ఎనీ సబ్జెక్ట్ బ్యాచిలర్ డిగ్రీలో ఎనీ సబ్జెక్ట్ 60% ఉండి CA ఇంటర్మీడియట్ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. వీరికి 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అవుతుంది. 1/7/2021 కల్లా 32 సంవత్సరాలు మించకుండా ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఇందులో ఫుల్ టైం కోర్స్ చెప్పాము కదా, అది కూడా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా చేసిన తర్వాతనే డిగ్రీ చేసి ఉండాలి. ఇలా చేసిన వారికి మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అయిన ఆగస్టు 13వ తేదీ కల్లా మీ క్వాలిఫికేషన్ కంపల్సరీగా మీరు పాస్ అయి ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి ఫైనల్ ఇయర్ చదివిన వారు, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి మార్క్స్ కోసం వెయిటింగ్ చేసిన వారికి అప్లై చేసుకోవడానికి వీలు ఉండకపోవచ్చు. ఎందుకంటే 13/8/2021 కల్లా మీ డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలని చెప్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ పోస్టులకు వచ్చేసి పే స్కేలు E2 పోస్టులు ఉంటాయండి. ఇవి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరికీ E2 పోస్టులుగా పిలుస్తారు. రిమైనింగ్ 2 పోస్టులకి E1 స్కేల్ కింద పిలుస్తారండి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు 50,000 నుంచి 1,60,000 వరకు శాలరీ ఇస్తారు. ఓవరాల్గా సంవత్సరానికి 17,70,000 వరకు CTC అని ఇస్తామని చెప్తున్నారు. E1 పోస్టులకు వచ్చేసి 40,000 నుంచి 1,40,000 వరకు శాలరీ ఇస్తాము. ఓవరాల్గా 15,10,000 వరకు CTC ఇస్తామని చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఇందులో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీలు, అసిస్టెంట్ ఆఫీసర్ కమర్షియల్ ట్రైనీకి వచ్చేసి మొదటి సంవత్సరాన్ని ట్రైనింగ్ పీరియడ్గా కన్సిడర్ చేస్తాము. తర్వాతనే వీరికి ఆఫీసర్ గ్రేడ్ E2 మరియు E1 ప్లేసెస్లో వీరు కంటిన్యూ అవుతారు అని చెప్తున్నారు. మొదటి 1 సంవత్సరం వీరు ట్రైనింగ్ పీరియడ్లోనే ఉండాలి. ఈ ట్రైనింగ్ పీరియడ్లో కన్సాలిడేషన్ స్టైఫండ్ లాగా ఇస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్. కానీ అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్ పోస్టులకు స్టార్టింగ్లోనే ఆఫీసర్ గ్రేడ్ E1 పోస్ట్లో వీరు స్టార్ట్ అవుతారు వారి లైఫ్ జర్నీ అనేది చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఆఫీసర్ అకౌంటెంట్ పోస్టులకు మినిమం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మాత్రం అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి వీరికి మరీ
ట్రైనింగ్ పీరియడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనే విధంగా కన్సిడర్ చేసినట్లుగా ఉన్నారు. ఫ్రెండ్స్ వీరికి ప్లేస్మెంట్ ఆఫ్ లొకేషన్ వచ్చేసి ఎనీవేర్ ఇండియాలోగా ఉంటుందండి. ఈ ఎన్ఆర్ఎల్ వాళ్ళ లొకేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియాగా రిఫైనరీ ప్లేసెస్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అనగా డిపార్ట్మెంటల్ కానీ ఈ కంపెనీ యొక్క బ్రాంచెస్ ఎక్కడైనా ఉన్నా కానీ హైర్ చేసుకున్నా కానీ సబ్సిడరీస్ ఉన్నా కానీ కంపెనీ కొన్ని జాయింట్ వెంచర్స్ చేస్తూ ఉంటాయండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు పిఎస్సి వాళ్ళతో కలిపి. అటువంటి లొకేషన్స్లో కానీ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఆల్ ఓవర్ ఇండియా పోస్టులు అండి. 1-2 సార్లు మీరు చెక్ చేసుకొని ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. కంపల్సరీగా మన ఏపీ మరియు తెలంగాణలో కూడా వీరి రిఫైనరీలు ఉన్నట్లయితే వాటిలో కూడా పోస్టింగ్ ఉంటుంది. మీకు స్టార్టింగ్లోనే 40,000 నుంచి 50,000 వరకు శాలరీ ఇస్తారు. కాబట్టి ఇది మంచి పోస్టులు అండి, మీరు వదులుకోవద్దు ఈ పోస్టులను. దాంతో పాటుగా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకోకుండా అడుగుతున్న పోస్టులు అండి. బయట ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఎక్స్పీరియన్స్ అడుగుతారు కంపల్సరీగా, కానీ ఈ పోస్టులకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కాబట్టి మీరు మంచి పోస్టులుగా మీరు గమనించవచ్చు ఈ పోస్టులను. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ అనగా ఎంపిక విధానం గమనిస్తే ఫ్రెండ్స్, మీకు కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ లేదా గ్రూప్ టాస్క్ ఉంటుందండి. లేదా మరియు అంటున్నాడు ఇక్కడ, ఆర్ అండ్ అంటున్నాడు. అంటే ఏదైనా ఒకటి ఉండొచ్చు లేదా 2 కూడా ఉండొచ్చు. షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్స్ అని ఉద్దేశంతో చెప్తున్నారు ఇక్కడ. మీరు రాత పరీక్ష అనేది ఉంటుందండి. ఈ రాత పరీక్షలో మీరు కంపల్సరీగా ఎలిజిబిలిటీ అనేది ఫిల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎలిజిబిలిటీ కూడా 50% అండ్ అబోవ్ మార్క్స్ తెచ్చుకున్న వారికే రిమైనింగ్ ఎగ్జామ్లకి అనగా పర్సనల్ ఇంటర్వ్యూ లేదా గ్రూప్ టాస్క్ కాల్ఫర్ చేస్తామని చెప్తున్నారు. ఈ రాత పరీక్ష అనేది ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అనేది ఎక్కడా లేవని చెప్తున్నారండి. ఇందులో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. మొదటిది వారి యొక్క క్వాలిఫైడ్ డిగ్రీ మీద ఉన్న టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఎలా ఉంది అని చెక్ చేస్తారండి. దానిపైన మీకు 85% ఆఫ్ మార్క్స్ను కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు ఇందులోనే. కాబట్టి ఎవరైతే ప్రొఫెషనల్ నాలెడ్జ్ బాగా ఉంది, మాకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ పటిష్టంగా మేము ఉన్నాము అన్న వారికి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఇందులో సెక్షన్ బి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ లేదా కరెంట్ అఫైర్స్గా చెప్తున్నారు. సెక్షన్ సి కింద ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటుందని చెప్తున్నారండి. సెక్షన్ డి కింద రీజనింగ్ మరియు న్యూమరికల్ అబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇందులో ఓవరాల్గా సెక్షన్ ఏ నుంచే 80% ఆఫ్ మార్క్స్ తీస్తామని చెప్తున్నారు. ఓకే, కానీ ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద ఓవరాల్గా 85% ఆఫ్ మార్క్స్ని తీస్తాము. కంప్యూటర్ గ్రూప్ టాస్క్ నుంచి 5% ఆఫ్ మార్క్స్ తీస్తాము. పర్సనల్ ఇంటర్వ్యూ నుంచి 10% మార్క్స్ తీస్తాము. ఓవరాల్గా ఫైనల్ స్కోర్ అనేది ఈ 3 పై నుంచే తీస్తాము అని చెప్తున్నారండి. కాబట్టి కంపల్సరీగా మీరు ఈ 3 నుంచే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకున్న వారు అనగా 50% మార్క్స్ తెచ్చుకున్న వారికి మాత్రమే రిమైనింగ్ అనగా గ్రూప్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూకు కాల్ చేస్తామని చెప్తున్నారండి. ఫ్రెండ్స్, మీరు ఈ పోస్టుకు జాయినింగ్ టైంలోనే సెక్యూరిటీ బాండ్ను, అది కూడా 3 లక్షల రూపాయలకు విలువ చేసే సెక్యూరిటీ బాండ్ను మీరు ప్రొడ్యూస్ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే కంపల్సరిగా మీరు ఈ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత 3 ఇయర్స్ సక్సెస్ఫుల్గా 1 ఇయర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మినిమంగా మేము 3 ఇయర్స్ ఈ పోస్ట్లోనే వర్క్ చేస్తాము, ఇక్కడే ఎన్ఆర్ఎల్లోనే వర్క్ చేస్తాము అనే విధంగా మీరు అగ్రిమెంట్ బాండ్ అనేది రాయాల్సి ఉంటుంది. 3 ఇయర్స్ తర్వాత మీరు అనగా ట్రైనింగ్ తర్వాత 3 ఇయర్స్ అండి, ఓవరాల్గా 4 సంవత్సరాలు మీరు ఇక్కడ వర్క్ చేసే విధంగా సెక్యూరిటీ బాండ్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. ఇది కూడా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ మరియు ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళకి ఇదే పీరియడ్ అంటే 3 లక్షల వాల్యూవే ఉంటుందని చెప్పలేము, కాస్త పెరగొచ్చు అని కూడా చెప్తున్నారండి. ఇది మీరు గుర్తించగలరు. ఫ్రెండ్స్, ఇందులో 8వ పాయింట్గా ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అనగా ఇక్కడ ఏం భయపడాల్సిన అవసరం లేదండి. మీరు మెడికల్లీ ఫిట్టా లేదా అని ప్రీ ఎంప్లాయ్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ఎన్ఆర్ఎల్ లిమిటెడ్ వారు మాత్రమే దీన్ని కండక్ట్ చేస్తారు. మనము మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ దీనికి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారండి దీనికి. ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు వారి రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ 3 వెబ్సైట్లు ఇచ్చారండి. ఇందులో అనగా ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ncbc.nic ఉంది కదా, ఈ ఇందులో మెన్షన్ చేసిన లిస్టులో ఉన్న క్యాస్ట్కు మాత్రమే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోగలరని చెప్తున్నారు. అదేవిధంగా ఎస్టీ వాళ్ళు అయితే ncst.nic ఉన్న ఎస్టీ కేటగిరీకి మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎస్సీ కేటగిరీ వాళ్ళైతే socialjustice.nic.inలో ఉన్న క్యాస్ట్లు మాత్రమే ఎస్సీ కేటగిరీ కింద క్లెయిమ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్తున్నారండి. కాబట్టి ఈ వెబ్సైట్లలో మీ క్యాస్ట్ నేమ్ ఉందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఈ లిస్టును కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీ క్యాస్ట్ ఈ లిస్ట్లో ఉన్నాయా లేవా అని. ఈ లిస్ట్లో ఉన్న వారికి మాత్రమే వారి యొక్క క్యాస్ట్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ మీ కేటగిరీ లేదా క్యాస్ట్ అనేది ఈ లిస్ట్లో లేకపోతే మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద యూఆర్ కింద అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఓపెన్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వారికి 3 సంవత్సరాలు,
ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వారికి 10 ఇయర్స్ ఇస్తామని చెప్తున్నారండి. కాకపోతే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు ఈ రిలాక్సేషన్ తీసుకోవాలనుకున్నట్లయితే వారి యొక్క సర్టిఫికేట్ని ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కానీ ఓబీసీ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్లు కానీ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. అందులో కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అన్రిజర్వ్డ్ వాళ్ళకు మాత్రం 10 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్లో ఉన్నట్లయితే వారికి 13 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కింద ఎస్సీ ఎస్టీ వారు ఉన్నట్లయితే వారికి 15 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తామని చెప్తున్నారండి. ఎక్స్ సర్వీస్ వాళ్ళు ఉన్నట్లయితే 5 సంవత్సరాలు, జమ్మూ కాశ్మీర్ కింద ఉన్నవారైతే మరో 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలనేది ఒకసారి గమనిస్తే మీరు నేను క్లియర్గా ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అప్లై చేసుకోవడానికి 24/7/2021 నుంచి 13/8/2021 వరకు మాత్రమే ఛాన్సెస్ ఇచ్చారు. తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదని చెప్తున్నారండి. అప్లై చేసే టైంలో మీ ఫోటోగ్రాఫ్ను, సిగ్నేచర్ను, మీ ఏజ్ ప్రూఫ్ను అనగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ను, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉంటారు కదా వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ను, మరియు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారు ఉన్నట్లయితే వారి యొక్క ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ను, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క డిజబిలిటీ సర్టిఫికేట్ను, సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏదైనా జమ్మూ కాశ్మీర్ వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా క్లెయిమ్ చేసినట్లయితే వారి యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్లను, మీ మార్క్ షీట్లను 10th క్లాస్ మరియు ఇంటర్ మార్క్ షీట్లను, దాంతోపాటుగా మీ హయ్యర్ ఎడ్యుకేషన్ మార్క్ షీట్లను స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో ప్రతి ఒక్క దానిని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో ఏ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీ ఎలిజిబిలిటీ ప్రకారంగా ఇందులో ఏ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీ అప్లికేషన్ రిజెక్షన్ లిస్ట్లోకి వెళ్తుంది. ఫ్రెండ్స్, ఇందులో డి పాయింట్ కింద క్లియర్గా మెన్షన్ చేశారండి. ఒక పోస్టుకు మాత్రమే అగనెస్ట్ దేర్ కేటగిరీ పరంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకే, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినట్లయితే రిజెక్షన్ లిస్ట్లోకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అప్లై చేసే టైంలో మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ను కంపల్సరీగా వ్యాలిడ్గా ఉన్న వాటిని మెన్షన్ చేయండి. ఫర్దర్గా మీ కమ్యూనికేషన్ అంతా ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్కే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారండి. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న వారు అప్లికేషన్ ఫీ రూపంలో 500 రూపీస్ని పే చేయాల్సి ఉంటుంది. అది కూడా జనరల్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి మాత్రమే ఈ 500 ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఈ ఫీ నుంచి ఎగ్జామ్స్ అనేది ఇచ్చారండి. ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్ మోడ్లోనే పే చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఏదైనా వ్యాలిడ్ ఉపయోగించుకొని మీరు పే చేయొచ్చు. అది కూడా మీ ఆన్లైన్ అప్లికేషన్లో ఆటోమేటికల్లీగానే మీ ట్రాన్సాక్షన్ అనేది వస్తుంది. ఆన్లైన్లో మీ క్రెడెన్షియల్ అన్నీ ఫిల్ చేసిన తర్వాతనే ఆటోమేటిక్గానే మీకు అక్కడ వస్తుందండి. అక్కడే మీరు ఆన్లైన్లో మీ ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్కు సంబంధించిన మీకు ఏ క్వైరీస్ ఉన్నా సరే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారండి 61306235. ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయొచ్చు. లేదా మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చారండి. ఈమెయిల్ ఐడికి మీ క్వైరీస్ని రైట్ చేయొచ్చు. మీకు అక్కడ క్లారిటీ ఇస్తారు. ఆ ఈమెయిల్ ఐడి వచ్చేసి nrlrec2021@gmail.com. కాంటాక్ట్ నెంబరు మరియు ఈమెయిల్ ఐడిని కూడా నేను కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు తీసుకొని మీ ఈమెయిల్ చేయడం కానీ మీ కాల్ చేసి మీ క్వైరీస్ని అడగడం కానీ చేయొచ్చు అండి. వాళ్ళు రెక్టిఫికేషన్ అక్కడే ఇచ్చేస్తారు. ఇండియన్ నేషనాలిటీ మాత్రమే అప్లై చేసుకోవాలంటున్నారు కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా, ఏపీ అండ్ తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా వరకు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, సార్ మాకు ఏపీ అండ్ తెలంగాణకు ఉందా అప్లై చేసుకోవడానికి అని అడుగుతున్నారండి. చాలా వరకు నేను చేసే పోస్టులు ప్రతి ఒక్కటి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న పోస్టులను మాత్రమే చేస్తూ ఉంటాను. ఒకసారి 1-2 సార్లు గమనించగలరు మీరు. ఫ్రెండ్స్, ఎవరైతే గ్రూప్ టాస్క్ కానీ లేదా ఇంటర్వ్యూకి కానీ సెలెక్ట్ అవుతారో వారి యొక్క లిస్టులను అఫీషియల్ వెబ్సైట్ అయిన nrl.co.in డిస్ప్లే చేస్తాము. కాబట్టి మీరు తరోగా ఈ అఫీషియల్ వెబ్సైట్ను చెక్ చేసుకుంటండి అని చెప్తున్నారండి. ఒకవేళ మీకు ఇంత టైం లేదు అనుకున్నట్లయితే నా వాట్సాప్ లింక్లో కానీ, ఇన్స్టాగ్రామ్ లింక్లో కానీ, టెలిగ్రామ్ లింక్లో కానీ మీరు ఫాలో అవుతున్నట్లయితే అక్కడ నేను దీని యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ ప్రతి ఒక్క దానిని అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, దాంతోపాటుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ను కూడా తరోగా చెక్ చేసుకుంటూ ఉండండి. ఫర్దర్గా ఏదైనా కమ్యూనికేషన్ వస్తుందా లేదా అనేది కూడా. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్ యొక్క ఫస్ట్ పేజ్ అండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు అఫీషియల్ లింక్ను ఓపెన్ చేయగానే ఇందులో కెరీర్ సెక్షన్కి వెళ్ళి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. కెరీర్ సెక్షన్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో కెరీర్స్లో మీరు డ్రాగ్ అవుట్ చేస్తే కరెంట్ ఓపెనింగ్స్ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కరెంట్ ఓపెనింగ్స్ని మీరు క్లిక్ చేయగానే మీ కరెంట్ ఓపెనింగ్స్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇందులో జీఈటీ మరియు అసిస్టెంట్ ఆఫీసర్ 2021 అనే పేరు మీద నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఇందులో న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు, డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఆన్లైన్ లింక్ ఇచ్చారు. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాతనే లాగిన్ పేజ్ వస్తుందండి. లాగిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితేనే లాగిన్కి వెళ్ళిపోవడానికి వీలుగా ఉంటుంది. ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలని కూడా చూపిస్తాను. ముందుగా న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఏ విధంగా ఇచ్చారని ఒకసారి చూద్దాము. ఇది న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ అండి. ఇది క్లియర్గా మీకు న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లో ఎన్ని పోస్టులు ఎవరెవరికి ఉన్నాయని మెన్షన్ చేశారు. ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలని చెప్తున్నారండి.
అది కూడా 24/7/2021 నుంచి 13/8/2021 మధ్యలో మాత్రమే ఈ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లింక్ అవైలబిలిటీలో ఉంటుంది. తర్వాత ఓపెన్ అవ్వదని చెప్తున్నారు. ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయిన nrl.co.in మాత్రమే, అది కూడా కెరీర్ సెక్షన్లో మాత్రమే చెక్ చేసుకోవాలని చెప్తున్నారండి. ఇది అఫీషియల్గా ఇచ్చిన పేపర్ అడ్వర్టైజ్మెంట్ అండి. ఇందులో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఏ ఫామ్ ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరా, మొజిల్లా ఫైర్ఫాక్సా అని క్లియర్గా అడుగుతున్నారు. ఇందులో ఏదైనా ఉన్నట్లయితేనే, అనగా క్రోమ్ కానీ, మొజిల్లా ఫైర్ఫాక్స్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ వీటిలో మాత్రమే ఈ వర్షన్స్ ఉన్నట్లయితేనే మీకు ఓపెన్ అవుతుంది. ఫిల్గా ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. దీనికి ఒకసారి చెక్ చేసుకోండి, ఇంపార్టెంట్ నోటీస్ ఏమైనా ఉన్నాయని. అన్నీ చదువుకున్న తర్వాతనే క్లోజ్ అని క్లిక్ చేసి మీరు ఫర్దర్గా వెళ్ళడానికి ఉంటుందండి. ఇందులో క్లోజ్ అని క్లిక్ చేయగానే ఇందులో మీ నేమ్, పర్సనల్ డీటెయిల్స్ కింద మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కంపల్సరీగా మెన్షన్ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే పర్పస్ కూడా ఇచ్చారండి, ఎందుకు ఈ మెన్షన్ చేయాలనేది కూడా. 1-2 సార్లు చెక్ చేసుకోండి వీటిని. దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ మీ క్యాండిడేట్ నేమ్ని మెన్షన్ చేయండి. ఈ నేమ్ కూడా ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్న నేమ్ను మాత్రమే కంప్లీట్గా అక్కడ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే మెన్షన్ చేయండి. మీ జెండర్ మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండరా అని అడుగుతున్నారు. మేల్ అయితే మేల్ క్లిక్ చేసుకోండి, ఫీమేల్ అయితే ఫీమేల్ క్లిక్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్నే మెన్షన్ చేయండి. ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ను మెన్షన్ చేసి మీరు మీ అప్లికేషన్ను రిజెక్షన్ లిస్ట్లో పెట్టుకోవద్దు. ఫ్రెండ్స్ గమనించగలరు, కంపల్సరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీ ఎస్ఎస్సి మెమోలో ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ను మాత్రమే మెన్షన్ చేయండి. ఇక్కడ మీ నేమ్, ఎస్ఎస్సి మెమోలో ఏదైతే మీ నేమ్ ఉందో ఆ నేమ్ను మాత్రమే మెన్షన్ చేయండి. ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయగానే యాజ్ ఆన్ 1/7/2021 కల్లా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అనేది ఇస్తున్నారు. ఫ్రెండ్స్ 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఫైనల్గా ఇక్కడ మీ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ చేసుకున్న తర్వాతే మీరు అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు 30 సంవత్సరాలు ఇచ్చారు. అసిస్టెంట్ ఆఫీసర్ వాళ్ళకు 32 సంవత్సరాలు ఇచ్చాడు. అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్ వాళ్ళకి 32 సంవత్సరాలు ఇచ్చాడు. కాబట్టి నేను మెన్షన్ చేసిన డేట్ ఆఫ్ బర్త్కి ఏజ్కి సరిపోయింది 26 సంవత్సరాలే. కాబట్టి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ నేను మార్చుకోలేదు. కానీ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు. అది జీఈటీ వాళ్ళకి. అసిస్టెంట్ అకౌంటెంట్ వాళ్ళకి 32 సంవత్సరాలుగా ఇచ్చారని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు క్యాస్ట్ వైజ్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారో అదే మొబైల్ నెంబర్ రీఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి ఏదైతే మెన్షన్ చేస్తారో దాన్ని రీఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవి రీఎంటర్ చేసిన తర్వాతనే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. మెన్షన్ చేసిన తర్వాత మీరు ఐ హియర్ బై డిక్లేర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఫర్దర్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా నేను చూపిస్తాను. ఇక్కడే నా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఫర్దర్గా మీకు ఏ విధంగా ఉండేది కూడా క్లియర్గా ఇక్కడ అర్థమైపోతుంది. ఫ్రెండ్స్ ఇలా మీ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఎంటర్ చేసిన తర్వాత ఈ హై ఇయర్ బై దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్షన్ ఎంటర్ చేసి ఐ అగ్రీ దగ్గర టిక్ మార్క్ కొట్టి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టగానే ఇలా పాపప్ వస్తుంది. ఓకే అని క్లిక్ చేయగానే మీకు ఫర్దర్గా మీ అప్లికేషన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఒకసారి అన్ని కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకున్నారు కదా అని అడుగుతుందండి. ఐ అగ్రీ అని క్లిక్ చేసి ఫర్దర్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఐ అగ్రీ క్లిక్ చేయండి. ఐ అగ్రీ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, మీ అప్లికేషన్ నెంబర్ అని చెప్తుంది. మీ ఫర్దర్గా రెఫరెన్స్ నెంబర్ అని ఈ నెంబర్ను మీరు ఫర్దర్ ఎక్కడైనా రాసి పెట్టుకోండి. మీ ఇక్కడ ఎన్ఆర్ఎల్ పేజ్ అని చెప్పి దాన్ని జాబ్ కోసం అప్లై చేస్తున్నాను అని చెప్పి రాసుకొని మీరు ఈ అప్లికేషన్ నెంబర్ను ఎక్కడైనా రాసి పెట్టుకోండి. క్లోజ్ చేయగానే మీకు ఫర్దర్గా డీటెయిల్స్ వెళ్ళిపోతుంది. మీ అప్లికేషన్ నెంబర్, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్ ఎంత, మీ జెండర్ ఏదని క్లియర్గా వస్తుంది. మీ ఈమెయిల్ ఐడి ఏంటని ఇక్కడ చూపిస్తుంది. ఈ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ని ఉపయోగించుకొని మీరు ఫర్దర్గా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లాగౌట్ వెళ్ళిపోయి మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, లాగౌట్ అయ్యాం కదా. లాగౌట్ అయిన తర్వాత మీ లాగిన్ ఐడి ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి ఉండదండి. ఎందుకంటే మీకు పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోలేదు. మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి వెళ్ళినట్లయితే అక్కడ nrlrec2021@gmail.com నుంచి మీకు ఒక మెయిల్ వచ్చి ఉంటుంది. మీ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్. ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ని మీరు కాపీ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము లాగిన్ అయిన తర్వాత మాకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఈమెయిల్కి రావట్లేదు సార్ అని అంటున్నారండి. ఒకసారి మీరు జంక్ మెయిల్ ఉంటుంది కదండి, అంటే స్పామ్ అండి. స్పామ్ లేదా జంక్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ మోర్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ స్పామ్ అని వస్తుంది కదా, ఈ స్పామ్లో చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడి ఇక్కడ రాకపోతే మీ స్పామ్లో చెక్ చేసినట్లయితే ఆ స్పామ్లో మీ ఈమెయిల్ ఐడి ఇలా లింక్ అనేది వచ్చి ఉంటుంది. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇక్కడ డైరెక్ట్గా రాకపోతే మీరు స్పామ్లో చెక్ చేసుకోండి. ఈమెయిల్లోకి వెళ్ళి ఒకరు అడిగారని నన్ను, మీరు పంపించిన మెయిలే స్పామ్లోకి వెళ్తుంది సార్, నాకెందుకు స్పామ్ వెళ్తుందని. అంటే అది వెటకరంగా అడిగారో లేకపోతే తెలియక అడిగారో తెలియదు, కానీ అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మహాబుద్ధులు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు
ఈమెయిల్ ఐడికి వచ్చిందా లేదా, మెయిల్ ఇన్బాక్స్లో లేకపోతే ఇక్కడ స్పామ్లో ఉంటుంది, స్పామ్లో చెక్ చేసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చిన దాన్ని మీరు కాపీ చేసుకొని మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉన్నాయి కదా, అక్కడ ఇక్కడ ఏదైతే వస్తాయో ఈమెయిల్ ఐడికి, ఆ ఈమెయిల్ ఐడిలో ఉన్న యూజర్ ఐడి పాస్వర్డ్ని తీసుకొని మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్లో లాగిన్ అయ్యి ఇక్కడ ఏదైతే క్యాప్షా ఉంటుందో ఆ క్యాప్షన్ రీఎంటర్ చేయండి టైప్ కింద, తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేయగానే ఫర్దర్గా మీ అప్లికేషన్కి వెళ్ళిపోతుంది. ఇందులో మీ పర్సనల్ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చారండి, ఫర్దర్గా మీరు వెళ్ళడానికి లేదు. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్. ప్లీజ్ కీప్ యువర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ సేఫ్ ఫర్ ఫర్దర్ రెఫరెన్స్ అండ్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ కంటైనింగ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ అని చెప్తున్నారండి. అక్కడ నుంచి గో టు అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయాలంటున్నారు. ఇక్కడ గో టు అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్లోకి వెళ్తుందని చెప్తున్నారండి. ఫర్దర్గా మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఫస్ట్లో ఏ విధంగా వచ్చిందో అదే విధంగా వస్తుంది. క్లోజ్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, మీ ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ డాక్యుమెంట్స్, ఏజ్ గ్రూప్కి సంబంధించిన డాక్యుమెంట్ను అనగా 10th క్లాస్ మార్క్స్ మెమో ఉంటే 10th క్లాస్ మార్క్స్ మెమో పెట్టండి. కొందరికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుందండి, అటువంటి వాళ్ళు 10th క్లాస్ మార్క్స్ మెమోని పెట్టాల్సిన అవసరం ఉండదు. కాకపోతే అందులో ఉన్న మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ అని కరెక్ట్గా ఉన్నాయా, 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఉన్న విధంగానే ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. అలా ఉన్నట్లయితేనే మీరు ఆ డాక్యుమెంట్ను సబ్మిట్ చేయండి. అటువంటి ఏదైనా వేరియేషన్ ఉన్నట్లయితే మీ 10th క్లాస్ మార్క్స్ మెమోనే ఏజ్ ప్రూఫ్గా సబ్మిట్ చేయండి. ఇక్కడ క్లిక్ హియర్ అప్లోడ్ కొట్టగానే మీ 10th క్లాస్ మార్క్స్ మెమో డేట్ అడుగుతుంది, దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. మెరిటల్ స్టేటస్ సింగిల్ మ్యారీడ్ అని అవుతుందని, మ్యారీడ్ అయిన వాళ్ళు మ్యారీడ్ క్లిక్ చేయండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ క్లిక్ చేయండి. మీ రిలీజన్ అడుగుతుందండి, హిందూ ముస్లింగా మీ ఏ రిలీజన్ అయితే ఆ రిలీజన్ క్లిక్ చేసుకోండి. ఏదైతే ఇక్కడ డొమికల్ కాశ్మీర్, డొమికల్ ఎవరైతే ఉన్నట్లయితే వారికి ఎస్ అని క్లిక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ అని క్లిక్ చేయగానే ఇలా డాక్యుమెంట్ అడుగుతుందండి. ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరు లేకపోతే నో క్లిక్ చేయండి. ఫర్దర్గా మీ కేటగిరీకి వెళ్తుంది. ఇక్కడ ఓబీసీ జనరల్ అడుగుతుందండి, నేను జనరల్ క్లిక్ చేస్తున్నాను. ఎక్స్ సర్వీస్ ఉన్నట్లయితే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేస్తే వాళ్ళ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. నో క్లిక్ చేస్తే వాటికి సంబంధించి అవసరం లేదు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎస్ అని నో అడుగుతుంది. ఎస్ ఉంటే ఎస్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. ఎస్ ఉన్నట్లయితే వాళ్ళ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. ఇవన్నీ నో ఉన్నట్లయితే ఎటువంటి అవసరం ఉండదు. మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి అడుగుతుందని కమ్యూనికేషన్ దగ్గర చెక్ చేసుకోండి. మీ కరస్పాండింగ్ అడ్రస్, ఈ కరస్పాండింగ్ అడ్రస్ చెక్ చేసుకోండి. కంపల్సరీగా మీ కరస్పాండింగ్ అడ్రస్ అనగా ప్రజెంట్ అడ్రస్ అండి, మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ని ఇవ్వండి. పర్మనెంట్ అడ్రస్ వేరు, కరస్పాండింగ్ అడ్రస్ వేరు. ఒకవేళ మీ పర్మనెంట్ అండ్ కరస్పాండింగ్ అడ్రస్ రెండు ఒకటే అయితే రెండు ఒకటే ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే మీకు ఫర్దర్గా క్వాలిఫికేషన్కి వెళ్తుంది. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్దర్గా డాక్యుమెంట్స్ టు బి అప్లోడ్ అని అడుగుతుందో అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా నేను ఇక్కడ చూపిస్తాను మీకు ఫర్దర్గా ఏ విధంగా ఉందనేది కూడా. ఫ్రెండ్స్ ఇలా కంప్లీట్గా ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసే డాక్యుమెంట్స్ కానీ డీటెయిల్స్ అని క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే అప్లోడ్ యువర్ ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్ అని అడుగుతుందండి. అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే మీరు ఫర్దర్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్ కింద అడుగుతుంది కదా, దాన్ని మీరు కంపల్సరీగా ఏదైతే ఇచ్చాడో మినిమం 80 KB నుంచి మాక్సిమం 150 KB ఉండాలని చెప్తున్నారండి. ఈ లోపల ఉండేలాగా చూసుకోండి. ఫ్రెండ్స్ అన్ని డీటెయిల్స్ అని ఎంటర్ కొట్టి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే ఇలా డేటా సేవ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇలా వచ్చేంత వరకు మీరు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మధ్యలో కానీ మీరు ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతే మళ్ళీ లాగిన్ అయిపోయిన తర్వాత పైన మీకు ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్, గో టు అప్లికేషన్ ప్రాసెస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ ఇందులోకి రావాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇందులో మీ క్లాస్ ఇక్కడ 10th క్లాస్ అడుగుతున్నారు మెట్రికులేషన్, ఓకే, దాని ఈక్వలెంట్ కాబట్టి మీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ బోర్డు ఏదైతే ఉందో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, దాని యొక్క డాక్యుమెంట్. ఇక్కడ ఇంటర్మీడియట్ నేమ్ ఆఫ్ ద బోర్డు, డిసిప్లిన్ ఏ డిసిప్లిన్, ఓకే, ఆర్ట్సా, సైన్సా, కామర్సా, ఓకే, అలాగా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత వచ్చింది, ఓకే, అలా ప్రతి ఒక్కటి, ఇయర్ ఆఫ్ పాసింగ్, ప్రతి ఒక్క దానిని మీరు మెన్షన్ చేసి డాక్యుమెంట్స్ అన్ని ఎంటర్ చేస్తుంటే వెళ్ళండి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎక్కడ అయిపోయింది, ఇక్కడ మీ ఏదైనా సెంటర్ ఆఫ్ చాయిస్ ఎక్కడెక్కడ ఉంది అంటే ఎగ్జామినేషన్ సెంటర్ ఏ విధంగా. సపోజ్ నేను కర్నూలు పెడదాము, చూద్దాము ఆంధ్రప్రదేశ్లో ఏముందని. ఇక్కడ ఏదైతే ఇచ్చారో చెక్ చేస్తుండే 1-2 సార్లు వాటినే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదైతే సెంటర్ ఉందో ఇక్కడ గౌహతి, డిబ్రూగఢ్, తేజ్పూర్, జోర్హాత్, సిల్చార్, సిలిగురి ఈ ప్లేసెస్లో మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. మీరు ఏదైతే పెట్టుకోవాలనుకున్న ఫస్ట్ ప్రిఫరెన్స్ అది ఇచ్చుకోండి. నేను డిబ్రూగఢ్ సెకండ్ ప్లేస్, థర్డ్ వచ్చి తేజ్పూర్, ఇలా 3 ఇచ్చాను ఎగ్జామినేషన్ సెంటర్కి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే వెళ్ళిపోతున్న తర్వాత కాకపోతే ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కంపల్సరీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది కూడా చూపిస్తాను నేను ఎట్లా ఎంటర్ చేయాలనేది కూడా. ఫ్రెండ్స్ ఇందులో గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ ఉంది మరియు పాస్ సర్టిఫికేట్ ఉంది, 2 కావాల్సి వస్తుంది. అంటే మార్క్ షీట్ ఇది, పాస్ అయినట్టుగా ప్రొవిజన్ వస్తుంది కదా ఫైనల్గా మనకు, ఆ ప్రొవిజన్ సర్టిఫికేట్ కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ కాన్వికేషన్ వస్తుంది కదా, కాన్వికేషన్ సర్టిఫికేట్ కానీ మెన్షన్ చేయండి. ఇవి 2 మెన్షన్ చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే ఫర్దర్గా డేటా సేవ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేసుకొని ఇక్కడ మీ డిక్లరేషన్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది. అంటే మీ ఫోటోగ్రాఫ్, మీ సిగ్నేచరు,
అన్ని మెన్షన్ చేసిన తర్వాత పేమెంట్ 500 పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ మొత్తం క్లిక్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్షన్ ఎంటర్ చేసి ఐ అగ్రీ కొట్టి ప్రివ్యూ కొట్టుకొని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కంప్లీట్గా అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి చివరి వరకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా నోటిఫికేషన్ ఉంది, ఏ విధంగా వెబ్సైట్లో ఇచ్చారనేది క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.